అండి. ఈరోజు నేను లంచ్ కోసం క్యాట్ రైస్ చేసుకుంటున్నాను. మీకు గాని నా రెసిపీస్ నచ్చినతే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. రండి దీని మేకింగ్ ప్రాసెస్‌లోకి వెళ్ళిపోదాం. ముందు కొంచెం ఆయిల్, 2 టేబుల్ స్పూన్లు నెయ్యి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 2 బిర్యానీ ఆకులు, చిన్న దాల్చిన చెక్క, 3 యాలకులు, 3 లవంగాలు వీటిని వేయించుకుందాం. ఇలా వేయించుకున్న తర్వాత కొన్ని జీడిపప్పులు వీటిని కూడా వేయించుకుందాం. ఇవన్నీ గోల్డెన్ బ్రౌన్ వచ్చిన తర్వాత పచ్చిమిర్చి ముక్కలు, ఇంకా ఒక ఉల్లిపాయ ముక్కలు ఇలా తిప్పుతూ దగ్గరుండే వేయించుకుందాం. ఉల్లిపాయలు ఇలా కొంచెం మగ్గించుకున్న తర్వాత దీంట్లో 3 పెద్ద క్యారెట్లు తురుము, చిన్న బీట్రూట్ తురుము, చిటికెడు పసుపు, రుచికి తగినంత సాల్ట్ వీటినన్నిటిని బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టుకుని మెత్తపడేంత వరకు కుక్ చేసుకుందాం. ఇలా క్యారెట్ మగ్గించుకున్న తర్వాత ఇంట్లో కొంచెం మిరియాల పొడి. ఇప్పుడు దీంట్లోకి ఉడికించుకున్న అన్నం వేసేసుకుందాం. ఇక్కడ నేను 1.5 గ్లాస్ రైస్ తీసుకున్నాను. ఇప్పుడు ఇదంతా బాగా మిక్స్ చేసుకుందాం. మూత పెట్టుకుని కనీసం 2-3 మినిట్స్ వరకు మధ్య మధ్యలో కలుపుతూ కుక్ చేసుకుందాం. 3 మినిట్స్ తర్వాత స్టవ్ ఫ్లేమ్ ఆఫ్ చేయాలి. బాగా కొంచెం కూల్ అయిన తర్వాత దీంట్లోకి హాఫ్ నిమ్మ చెక్క పిండుకుందాం. ఇప్పుడు వెంటనే బాగా మిక్స్ చేసుకుందాం. ఇప్పుడు దీన్ని వేడివేడిగా సర్వ్ చేసుకోవచ్చు.